హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ సీతారాముల కృప మీ ఇంటిలిపాదికి ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో ఫ్రెండ్స్, పెళ్లిడికి వచ్చిన ఆడవాళ్ళందరూ భర్త శ్రీరాముళ్లా ఉండాలనుకుంటారు. అలాగే ఓ అమ్మాయి తన కొలీగ్ ఎలాంటి వాడో ఇంకో కొలీగ్ని అడుగుతుంది. ప్రకాష్, సుబ్బు ఎలాంటి వాడో కొంచెం చెప్పవా? అబ్బో, చాలా ఇంట్రెస్ట్గా ఉంది, అడుగు, ఏం కావాలి? ఏం లేదు, నేను వెజిటేరియన్ కదా, సుబ్బు డైట్ ఎలా ఉంటుంది? తనను చూస్తే వీగన్ లానే ఉంటాడు. వాడు వీగన్ కాదే, పెద్ద డ్రాగన్. ఫుల్ సెట్ లో పేక ముక్కల కంటే వాడి ప్లేట్ లో మేక ముక్కలు ఎక్కువ ఉంటాయి. అవునా? పోనీ యాక్టివ్ గా ఉంటాడా? పొద్దున్నే యోగా చేస్తాడా? వాడు చాలా బద్ధకస్తుడే. వాడికి రెండే ఆసనాలు తెలుసు, సింహాసనం, శవాసనం. పోనీ సెన్సిటివ్ గా ఉంటాడా? అవతల వాడు బాధపడుతుంటే స్పందిస్తాడా? వాడు పెద్ద రాతి మనిషే, కూర్చుంటే బండ, పడుకుంటే కొండ. పోన్లేరా, పెళ్ళైతే నేను మార్చుకుంటాను. ఏంటే మీ లేడీసు, ఎవరిని చూడు మొగుణ్ణి మార్చుకుంటాను. ఇదిగో అసలు విషయం చెప్తున్నా విను. నువ్వు వాడిని ఓ ప్రాజెక్ట్ లా చూస్తున్నావు, వాడు నిన్నో ప్రోడక్ట్ లా చూస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం.